కవిత గారి గురించి ఈ మధ్య జరుగుతున్న చర్చను నేపథ్యాన్ని కొంత అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, ఒకటి ప్రారంభ దశ నుంచి అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అటు కేటీఆర్ గారు గానీ, ఇటు కవిత గారు యాక్చువల్‌గా వాళ్ళు అంతకుముందు యూఎస్ఏలో ఉండేవాళ్ళు. పార్టీ పెట్టి పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో ఉద్యమంలో భాగంగా పార్టీ ఒక మంచి రికగ్నిషన్ పొంది ఈవెన్ ఎలక్ట్రల్ పాలిటిక్స్‌లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు పార్టీలోకి రావడం జరిగింది. ఆఫ్‌కోర్స్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిందే వాళ్ళ నాన్న కాబట్టి కేసీఆర్ గారు వచ్చారు. బట్ స్టార్టింగ్ నుంచి చూస్తే అంటే ఇప్పుడు ఆమె ప్రధానంగా మెల్లమెల్లగా మాట్లాడుతూ మొన్న చాలా తీవ్రమైన స్థాయిలో విమర్శ చేయడం అనేది. హ్మ్. దానిలో 2 విషయాలు మనం గమనించవచ్చు. ఒకటి పార్టీని బీఆర్ఎస్ పార్టీని వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా ఇంకా పటిష్టమైన నిర్మాణం చేయకపోతే రాబోయే కాలంలో పార్టీకే భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక చర్చను ఆమె లేవనెత్తింది. ఏది వరంగల్ మన హన్మకొండ డిస్ట్రిక్ట్ ఎలకతుర్తిలో జరిగిన ఎలుగతుర్తి మీటింగ్. సభ సభ తర్వాత ఒక లెటర్ రాయడము. పరిణామాలు. దాంట్లో చాలా విషయాలు అంటే సక్సెస్ మంచి విషయాలు ప్రస్తావించారు. పార్టీ పరంగా జరుగుతున్న లేదా పార్టీ పరంగా అంతర్గతంగా, బహిర్గతంగా ప్రజలు ఏమనుకుంటున్నారు పార్టీ పట్ల, నాయకత్వం పట్ల, పార్టీ పని విధానం పట్ల 2 ఉన్నాయి. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్‌ను ప్రస్తావించారు. అట్లాగే ప్రజలల్లో గూడు కట్టుకున్నటువంటి కొంత నెగటివిటీ ఏమిటి ఉంది పార్టీ మీద, నాయకత్వం మీద అనేది కూడా ప్రస్తావించారు. సరే ఈ విషయం అంటే ఈ అంటే ఒక లెటర్ రాయడం కూడా ఇవాళ ఆమె తర్వాత కాలంలో మాట్లాడిన దాన్ని బట్టి ఇదేం ఫస్ట్ టైం కాదు నేను మా డ్యాడీకి అంటే నా అభిప్రాయం చెప్పడం. ఓసారి అవకాశం ఉన్నప్పుడు ఓరల్‌గా చెప్తాము. లేదా చాలా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు టైం లేదనుకున్నప్పుడు లేదా ఆయన మూడు కరెక్ట్‌గా ఇనే మూడ్‌లో లేనప్పుడు రాతపూర్వకంగా అనేక సందర్భాల్లో నేను ఇట్లాంటి లెటర్స్ రాసినాను. వారికి అందేది, వారు చదివేవారు. కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతుండేది, కొన్ని జరగకపోయేది. బట్ ఎప్పుడు అయినా కూడా ఇచ్చినటువంటి సమాచారము ఆన్ పేపర్ మీద ఇచ్చినప్పుడు చదివి దాన్ని మళ్ళీ చించేయడమో, కాల్చేయడమో ఏదో జరుగుతుండేది. బట్ ఈసారి నేను వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాలు ఆ లెటర్ వారికి చేరి ఆ విషయాలన్నీ కూడా నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ డీటెయిల్‌గా ఇచ్చిన రిపోర్ట్‌ని కావాలనే అది బయటికి లీక్ చేసినారు. కొంతమంది నా మీద కుట్ర పన్నుతున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో నా ఎదుగుదలను ఇష్టపడని వాళ్ళే ఈ పని చేసినారు అనేటువంటిది ఆమె ఒక సరే వాదన ఇక్కడ చేస్తుంది. పార్టీ మారినా, లేదంటే వేరే పార్టీ నుంచొచ్చినా, లేదంటే సొంత పార్టీ కొంత క్యాడర్ ఉన్నా, అట్లా విమర్శలు చేస్తే ఓకే. బయట పార్టీ వాళ్ళు బీఆర్ఎస్‌లో చేరారు కాబట్టి వాళ్ళపైన అట్లాంటి ప్రభావం ఉంటది. అరే! పార్టీ స్టార్టింగ్ నుంచి ఉండ్రు, ఉద్యమంలో ఉన్నారు. సొంత మాజీ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ బిడ్డ కూడా నా ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్స్ ఏందసలు? అదేమి ఇప్పుడు అదొక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పరిమితం కాదు. భారతదేశంలో నాకు తెలిసి 1 ఆర్ 2 పార్టీస్ ఎక్సెప్ట్ బీజేపీ మిగతా పార్టీలన్నీ కూడా వారసత్వాన్ని ఎంకరేజ్ చేసిన పార్టీలే. అంటే కుటుంబ నేపథ్యం లేదా పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన నాయకుడికో, నాయకురాలికో పిల్లలు లేకపోతే వాళ్ళ అన్నబిడ్డలో లేదా చెల్లబిడ్డలో అంటే వాళ్ళ రక్త సంబంధికులను మాత్రమే పార్టీకి నాయకుడిగా లేదా నాయకురాలుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక సంస్కృతి భారతదేశంలో చాలా సంవత్సరాలుగా ఉంది. మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హ్మ్. కాదు. టీడీపీ తీసుకోండి, వైఎస్ఆర్ పార్టీ తీసుకోండి. అంటే మీరనేదేందంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటది అనేది. అంటే సో, వాళ్ళకి ప్రాధాన్యత ఉన్నప్పుడు కవితకి నిజంగా ప్రాధాన్యత లేదా? లేదంటే లిక్కర్ కేసు ఇంపాక్ట్ ఇంకా కూడా కవిత పైన ఉంది అనుకోవచ్చా? తప్పకుండా అదుంది. అంటే ఆఫ్‌కోర్స్ అంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం ఏందంటే కవిత అంటే వుమెన్ అయినప్పటికీ ఆమె చాలా రాజకీయ అధికారం పట్ల ఒక స్పష్టమైన వైఖరిని కలిగి ఉన్నట్టు అనిపిస్తది. హ్మ్. అంటే మిగతా వాళ్ళలాగా సమిష్టిగా ఉండడానికి ఇష్టపడదు బేసికల్‌గా. ఆమె ఆమె అనుకుంటుంది ఏందంటే నిజంగా కూడా ఆమె కొన్ని సందర్భాల్లో చూస్తే ఆమె అంటే ప్రజలతో మూవ్‌మెంట్‌లో ఉండే పద్ధతిని చూస్తే హ్మ్. ఆమె కేటీఆర్ గారితో పోలిస్తే ఆమె చాలా వోకల్. ఎప్పుడూ నిరంతరం ఈవెన్ టీఆర్ఎస్ పార్టీగా అప్పుడు ప్రారంభంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే కదా! టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు బేసికల్‌గా ఆయన ఒక స్ట్రీట్ ఫైటర్ కాదు. ఎప్పుడు తను ఒక నాయకుడిగా
తెలంగాణ రాష్ట్రం కావాలనే ఆకాంక్ష బలంగా కోట్లాది మంది విశ్వసిస్తున్న కాలంలో కూడా తను ఎన్నడూ వచ్చి వీధి పోరాటాలు చేయలే. ఎప్పుడూ ఒక ఒక మైండ్ వ్యూహ గేమ్ రచయిత. వ్యూహకర్తగా ఉండి ఆ వ్యూహాన్ని రచించి కార్యకర్తల ద్వారా, ఇతర క్యాడర్ ద్వారా, ఇతర లీడర్స్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు. సో, బై నేచర్ కేసీఆర్ ఏంటంటే హీ బిలీవ్స్ వెరీ స్ట్రాంగ్లీ దట్ లీడర్ అనేవాడు ఎప్పుడైనా కూడా ఐడియాస్ని జనరేట్ చేయాలి, భావజాలాన్ని జనరేట్ చేసి దానికి అనుగుణంగా పార్టీ ప్రజలు దాంట్లో మమేకమైపోయి ఉద్యమాలు నిర్మించాలి తప్ప లీడరు పోయి ఎక్కడో స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదండి. బట్ కవిత స్లైట్లీ డిఫరెంట్, దాన్ని రెస్పెక్ట్ కవిత చేస్తున్నా. రూటే సెపరేటా? డెఫినెట్లీ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆమె తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని పార్టీలో మెంబర్. ఆమె పార్టీలో మెంబర్ అయినప్పుడు పార్టీకి జనరల్ ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా అఫిలియేషన్ సంఘాలు ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి, అట్లాగే మహిళా సంఘాలు ఉంటాయి, యువత ఒక వింగ్ ఉంటుంది, కార్మిక వింగ్ ఉండవచ్చు, రకరకాల వింగ్స్ ఉంటాయి. ఇంకా మన భారతదేశంలో ఒక అడుగు ముందుకేసి అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ అగ్రకులాలకు సంబంధించిన వింగులు తప్ప బీసీ సెల్ ఉంటుంది, ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, ఇంకా రకరకాల సెల్లు మైనారిటీ సెల్స్ పెడతారు. సో ఇదొకటి. అఫిలియేషన్ సంఘాలు విద్యార్థి సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు ఉంటాయి, తర్వాత కార్మిక సంఘాలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు తెలంగాణకు ఉన్నటువంటి స్పెసిఫిసిటీ రీత్యా మనకు కోల్ మైన్స్ దాని మీద కూడా ఒక ఎప్పటి నుంచో ఉంది, అక్కడ సంఘాలు ఉన్నాయి. బట్ ఈమె చాలా డిఫరెంట్. అంటే పార్టీలో అది భాగం కాదు తెలంగాణ జాగృతి. ప్రారంభ దశ నుంచి కూడా ఆమె పొలిటికల్ ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటుంది, పార్టీ పని చేస్తుంది, పార్టీలో బాధ్యతలు ఇస్తే బాధ్యతలు నిర్వహిస్తుంది. కానీ ఎప్పుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఆమె యొక్క ఐడెంటిటీని సపరేట్గా కాపాడుకోవాలి అనేటువంటి అవగాహనతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకని తెలంగాణ జాగృతి పెట్టింది. ఉద్యమ కాలంలో కూడా తెలంగాణ జాగృతి పెట్టి, అయితే ఇప్పుడు తెలంగాణ జాగృతి ఉద్యమం కాలంలో ఎంత షార్ప్గా పనిచేసిందో ఏం చేసిందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు జాగృతి ప్రజెంట్ సినారియోలో జాగృతి ధర్నా చేస్తే కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి మద్దతు తెలపలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అది చెప్దాము. బట్ మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్న కొంత క్లారిటీ ఇద్దాం. ఒకటి, ఆ సపరేట్ ఒక పర్సనల్ ఐడెంటిటీని ఎప్పుడు కాపాడుకునేటువంటి క్లారిటీతో పనిచేస్తుంది ఆమె. ఈలోపు సరే అధికారంలో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఏమైనా చిన్న చిన్న పురపెచ్చలు ఉన్నా మనస్పర్ధాలు ఉన్నా కూడా అధికారం ప్రధానం కదా. అధికారం ప్రధానం కాబట్టి అధికారానికి ఎట్లాంటి మచ్చ లేకుండా ఉండాలంటే ఇంటర్నల్గా మాట్లాడుకునేటువంటి ఒక కల్చర్ ఉంటుంది. అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కొంత బ్రీతింగ్ స్పేస్ ఉంటుంది, అంటే టు హ్యావ్ ఏ క్రిటికల్ మైండ్ అంటారు దాన్ని. అట్లా ఆమె ఉండే క్రమంలోనే ఈ స్కామ్లో ఆమె అంటే ఆరోపణలు ఎదుర్కొని, అంటే ఈ లిక్కర్ స్కామ్లో ఆమె భాగస్వామ్యం అయినట్టు, తర్వాత హ్యూజ్ అమౌంట్ ట్రాన్సాక్షన్లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయినట్టు, అరెస్ట్ కావడము, జైలుకు పోవడము, ఇది తప్పకుండా ఒక కేసీఆర్ కూతురు తెలంగాణలో సాంస్కృతిక చిహ్నానికి ఒక సంఘాన్ని పెట్టుకొని పనిచేసి, అందులో ఒక మహిళ, అందులో లిక్కరు, మద్యము, ఇవి చాలా కాంట్రడిక్టరీ సబ్జెక్ట్స్ అయిపోయి అంతకుముందు తను నిర్మించుకున్నటువంటి ఒక మచ్చలేని రాజకీయ గుర్తింపుకు ఇది కాస్త పెద్ద అవరోధంగా మారినమాట వాస్తవం.